మెసేజ్ పెట్టింది అని చెప్పి ఎలా అయితే అరెస్ట్ చేసి లేక ఇంకోలాగా చిత్రహింసలు పెట్టి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని మనోవేదనకి ఇవన్నీ ఇట్లా భయభ్రాంతులు చేశారు. అలా భయభ్రాంతులు చేసి ఎవరు మాట్లాడకుండా చేశారు. అలాంటి టైంలో వాళ్ళు బ్యాక్ ఎండ్లో చేసుకునేవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఈ ప్యాలెస్లు కట్టుకోవటం కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఋషికొండ ఇదే ఉందండి. ఋషికొండ దాంట్లో కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడ దగ్గరకు కూడా రానివ్వలేదు. చుట్టూ ఇది పెట్టేసేసి ఒక పెద్ద పెద్ద గేట్లు బారిగేట్లు లాంటివి పెట్టేసేసి కనీసం ఎవరు వెళ్ళే సిచ్యువేషన్లో కూడా లేకుండా ప్రభుత్వ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో దాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడానికి వీరు ఈ గవర్నమెంట్ 2024 వరకు చేసిన అంత ఆకృత్యాలు నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు చేసి ఉంటారు. కరెక్టే, అందుకే గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఏంటి మీ ముందున్న మార్గాలు ఏంటి? చాలా సవాళ్ళు ఉన్నాయి. ఏం చేస్తారు? ఇలా నెమ్మదిగా వెళ్తారా, లేకపోతే ఇలా వచ్చి వాళ్ళు మిమ్మల్ని చికాకు పరుస్తున్నారు కదా? అవునండి, ఖచ్చితంగా ప్రతిదానికి ఏదైతే ఉందో చర్యకి ప్రతిచర్య అనేది కావచ్చు. ఇంకొకటి అక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ సముచిత టైంలో కోర్టుల ముందు కావచ్చు వీటన్నిటిలో పెట్టేసి శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించి ఎవరు దోషులు తప్పించుకోకుండా ఎవరు బయటకు వెళ్లకుండా కూడా చూసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఆంజనేయ రెడ్డి గారు, కంక్లూడింగ్ ప్లీజ్. ఇక్కడ మీరే అక్కడ మీరే, రెండు చోట్ల మీ గవర్నమెంట్ స్టేట్ సెంటర్. మేడం మీ